అప్పుడు ఏ సప్పుడు ఉన్నది ఏమంటారు ఒక్క వారం రోజులు టైం ఇయ్యారు. అప్పుడు ప్రపంచం మీద ఎప్పుడు కొనుక్కోలేడు. ప్రపంచం మీద వచ్చి ఇంత ప్రాబ్లం ఆడలే ఉండే సార్ ఆడలే ఆటో చెప్పినమే వస్తుంది ఆటో వస్తుంది ఆటో వస్తుంది ఆడలే సామాన్ ఎట్లా తీయాలి అద్దాలు ఉడేయకొచ్చు అద్దాలు ఉడేయకొద్దా ఆటో రాని అర్ధ గంట గంట రజనీకాంత్ రెడ్డి సాయేశ్వర కాలనీ. ఇది మేము రీసెంట్ కొనుక్కున్నాం, 1 year అవుతుంది కొనుక్కొని. వాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చారు, పొద్దున 5 గంటలకి వచ్చారు. కాల్ చేయండి ఇదంతా 1 సర్వేలో వస్తుంది, 1 సర్వేలో వస్తుంది. మాకు ఏం నోటీసులు ఇవ్వలేదు. కనీసం పొద్దున వచ్చేసి కొలగొట్టే స్టార్ట్ చేశారు. ఫస్ట్ 1 సర్వేలో వస్తుంది, 1 సర్వేలో సీలింగ్ ల్యాండ్ ఉంది. 1 సర్వే ఎక్కడ ఉందో తెలియదు మనకి, 1 సర్వేలో ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు. మరి 200 గదాలే వస్తా అంటే 1 సర్వేలో ఉన్న అన్ని కొలగొడుతున్నాం మేము. 1 సర్వేలో ఉన్న మొత్తం అన్ని ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో 1 సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అనేది చెప్పట్లేరు మాకు. 1 సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ దాకా ఉంది, ఎంత ఉంది, వాళ్ళు ఏమో ఈ హద్దులు పెట్టలేదు, కనీసం ముందు చెప్పలేదు. తర్వాత కనీసం కూలగొట్టి కనీసం సామాన్లు చదువుకొని కూడా టైం ఇవ్వట్లేదు. కాల్ చేయండి అని మొత్తం అంతా లైన్ అంతా కూలగొడుతూనే ఉన్నారు. మొత్తం మేము సుఖేందర్ రెడ్డి సార్ దగ్గర కొన్నాం. మేము కొన్నది 220 గజాలు. ఇది ఒక్క ప్లాటే నేను కొన్నాము. ఈ హైడ్రా వాళ్ళు ఇవాళనే వచ్చారు, పొద్దున 5 గంటలకు 5:30కు వచ్చి రాగానే ఫోన్ చేశారు మాకు. ఈ షాప్లోకి నెంబర్ చూసి ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే వస్తూనే ఉన్నాం. మేము వచ్చే వరకే కూలగొడుతూనే ఉన్నారు వాళ్ళు. కనీసం సామాన్ జరుగుతుంది 1 day 2 days అన్న టైం ఇవ్వండి. కనీసం మాకు నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం ఒక రోజు ముందన్న చెప్పారా, ఒక సామాన్ చదువుకోవాలి కదా. మాకు పర్మిషన్ ఉంది, 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ ఉంది, హౌస్ ట్యాక్స్ కడుతున్నాము. మొన్న రీసెంట్ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నారు మాతోని. 5 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం. హౌస్ నెంబర్ ఉంది, G+1 పర్మిషన్ ఉంది. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చింది కదా మాకు. పర్మిషన్ వాళ్ళే ఇచ్చారు, కట్టుకోమని వాళ్ళే ఇచ్చారు. హౌస్ ట్యాక్స్ కట్టించుకుంటారు, సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. కరెంటు బిల్లు ఉంది, మోటార్ నల్ల బిల్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళే మీటర్ పర్మిషన్ ఇచ్చారు, మీటర్లు ఇచ్చిర్రు, పర్మిషన్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చిర్రు. LRS కట్టినాం, ఫుల్ LRS కట్టినాము, పర్మిషన్ తీసుకున్నాము. పర్మిషన్ తీసుకునే కట్టుకున్నాం మేము. ఇంత ఘోరమా వాడు? ఈ హైడ్రా అని అంటే వాడు కనీసం నోటీస్ ఇవ్వాలి, ముందు చెప్పాలి. కట్టుకున్న ఇళ్ళు కూర్చొద్దు అని చెప్పారు హైకోర్టు ఏమో. ఇప్పుడు కట్టుకున్న ఇళ్ళు హౌస్ నెంబర్లు ఉన్నాయి, 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాం మేము. కనీసం కొంచెం ఇంత మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా షాపులు అన్ని కాల్ చేయండి అనేసి 5 నిమిషాలు ఎట్లా కాల్ చేస్తారు? ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు టైం ఇవ్వాలి. నోటీసులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కనీసం 2-3 రోజులు, 1 రోజు 2 రోజులు టైం ఏంటి కూడా ఇవ్వట్లేరు వాళ్ళు. ఈ కూలగొట్టుడు ఏందో అర్థం కావట్లేదు అసలు. మేము ఊర్లో 2 ఎకరాలు ఉండగా 2 ఎకరాలే ఉంది. 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఒక్క కొడుకు కోసము ఇది కొన్నాము. ఆయన వండుకొని అమ్మిన ఆయన వస్తలేడు. నా కొడుకే ఒక్కడే కష్టపడి కొనుక్కున్నాం, రేకులు వేసుకున్నాం, ఇంకా లోను తీసుకున్నాం, ఇంకా కట్టుకోనే లేదు. మేము ఇంట్లోకి వచ్చి ఇంట్లోనే ఉన్నాం. కట్టుకోక ముందుకే కూల కొడుతుండ్రు. ఆయనకి ఎందుకు న్యాయం అవుతుందో ఏమో. మేము ఆ దేవుడి కన్నా న్యాయం లేదు. ఎన్ని చేసుకుంటాం. నా కొడుకు ఇష్టపడే రేకులు ఇల్లు అయినా నిమ్మలంగా ఉంటాం అనుకొని మేము ఇంత కష్టపడితే ఇదివరకు ఒకసారి వచ్చింది, కొంచెం అంతనే కూల కొట్టిపోయింది. ఇది మీది లేదు అని అన్నారు. అందుకే మేము నిమ్మలంగా ఉన్నాం. లేకపోతే అయినా ఇది కోట్లనే ఉన్నదంట. ఆ భగవంతుడు కోట్లనే వేసిండు. తిరుగుతా ఉండు నా కొడుకు కష్టపడి. తినక నిన్న 2 గంటల దాకా తిరిగేసి వచ్చిండు.
రాత్రి వచ్చి తెల్లరగట్ల వచ్చి చెప్తానే ఉన్నారు. మేము ఊరికొస్తానే ఉన్నాం. వీడికి పండుకున్న వాళ్ళం పండుకున్నట్టు లేచి వచ్చినాం. మా దేవుడికి అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు న్యాయం లేదు? అమ్మినోడు చచ్చిపోలే. అమ్మినోడు నేను పెద్ద పెద్దల దగ్గరికి పోయినమ్మా, వాడు ఏం చేస్తలేరు, వాడు ఇంటలేడు అని అంటుండు. అమ్మినోడు ఉన్నాడు, వస్తూనే లేడు. అమ్మినోడు కూడా మా దగ్గరికి లక్షలు పెట్టి కొనుకొచ్చినాం. 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు అమ్ముకున్నాం. నా కొడుకు పిల్లలు, నా కొడుకు, నా కోడలు, మేము ఒక్క పూట తింటే ఒక్క పూట తింటలేము. ఇది చేయబట్టుకే, దీని లోన్ కట్టబట్టుకే నా కొడుకు తిరగరా అని బాధలు తిరుగుతుండు కోర్టు కోసం. కోట్ల తలగా పడ్డది అనేసి